గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. సరిగ్గా 25 సంవత్సరాల కింద ఒక రిపోర్ట్ భారత రాజకీయాల మధ్య స్పష్టమైన విభజన తీసుకొచ్చింది. కోట్లాది మంది ప్రజల జీవితాలలో కొత్త వెలుగునిచ్చింది. ఎవరు ఎటువైపు కూడా తెలిసింది. రాజకీయ సమీకరణలను అత్యంత వేగంగా మార్చగలిగింది. అదే మండల్ కమిషన్ రిపోర్ట్. ఇంతకీ ఈ మండల్ ఎవరు? ఈయన చేసిన ప్రయోజనం ఏమిటి? కోట్లాది మంది బీసీలకు, భారతదేశ జనాభాలో 80% ఉన్న బీసీ జనాభాకు ఆయన చేసింది ఏమిటి? ఈ సందర్భంలో ఆయన పైన బాగా చర్చ జరుగుతున్నది. చర్చకున్న అనివార్యత ఏమిటి? దీనిపైన మనం చర్చ చేద్దాం. చర్చలో పాల్గొనేందుకు ప్రొఫెసర్ సింహాద్రి గారు, సామాజిక రచయిత విమర్శకులు సంగిశెట్టి శ్రీనివాస్ గారు ఇద్దరున్నారు. ఇద్దరికి గుడ్ ఈవినింగ్ సార్. సింహాద్రి గారు, 1990లో బస్సుల దహనాలు, రైలు దహనాలు ఒకవైపున జరుగుతున్నాయి. ఈ కమిషన్ రిపోర్టు రాజకీయాల్లో, బీసీ జనం జీవితాల్లో తీసుకొచ్చిన కీలకమైన మార్పు ఏమిటి? భారతదేశంలో బ్యాక్వర్డ్ క్లాసెస్కు రిజర్వేషన్స్ కల్పించాలని కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్లో భాగంగా భారత ప్రభుత్వం ఫస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ను కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది కాకా కాలేల్కర్ గారి నాయకత్వంలో 1953-55 మధ్య. ఆ రిపోర్టును ప్రభుత్వానికి సమర్పించినప్పటికీ ప్రభుత్వంలో అది పార్లమెంట్లో పెట్టిన తర్వాత పార్లమెంటు ఆ రిపోర్ట్ను యాక్సెప్ట్ చేయకపోవడంతో ఆ పార్లమెంట్ రాష్ట్ర ప్రభుత్వాలకు వాళ్ళ కమిషన్ అపాయింట్ చేసుకొని బ్యాక్వర్డ్ క్లాసెస్ని ఐడెంటిఫై చెప్పడంతో బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఇవ్వాల్సిన రిజర్వేషన్స్ భారతదేశ స్థాయిలో, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ సర్వీసులలో ఇవ్వాల్సిన రిజర్వేషన్స్ ఇవ్వకుండా పోస్ట్పోన్ చేయడం జరిగింది. అది పార్లమెంట్లో ఉన్న రిపోర్ట్ను కూడా విత్డ్రా చేసుకోవడం జరిగింది. కాకా కాలేల్కర్ కమిషన్ ఫస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ రిపోర్ట్. దాని తర్వాత 1977లో జనతా పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ సెకండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ గురించి చర్చించడం జరిగింది. దాంట్లో భాగంగా 1979 జనవరి 1 నాడు బీపీ మండల్, బిందేశ్వరి ప్రసాద్ మండల్ గారి చైర్మన్షిప్ లోపల ఈ సెకండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఈ కమిషన్ 1980 డిసెంబర్ 31 నాడు ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది రిపోర్ట్. ఆ రోజుకు జనతా పార్టీ లేదు. ఆ రోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వచ్చింది. ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. ఇందిరాగాంధీ గారు కూడా ఆ రిపోర్టును పార్లమెంట్లో పెట్టకపోవడం, సరైన రూపంలో చర్చించకపోవడం, ఆ రిపోర్ట్ను షెల్వ్ చేసే ప్రయత్నమే చేసినారు. దాంతో 1980లో సమర్పించిన రిపోర్టు 1990లో మళ్ళీ జనతాదళ్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బీపీ సింగ్ గారి నాయకత్వం లోపల ఆగస్టు 7 నాడు, ఇదే రోజు ఆగస్టు 7 నాడు బీపీ మండల్ కమిషన్ రిపోర్ట్లో 40 రికమెండేషన్స్ ఉంటే 40 రికమెండేషన్స్లో ఒక రికమెండేషన్ మాత్రమే యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఆ రికమెండేషను 27% రిజర్వేషన్ టు ది బ్యాక్వర్డ్ క్లాస్ అనేది. ఎప్పుడైతే 27% రిజర్వేషన్ పార్లమెంట్లో అనౌన్స్ చేయడం జరిగిందో పెద్ద ఎత్తున పొలిటికల్ పార్టీల నుంచి వ్యతిరేకత రావడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి వ్యతిరేకత వచ్చింది. దానికంటే బలంగా బీజేపీ పార్టీ నుంచి వ్యతిరేకత వచ్చింది. ఎల్కే అద్వానీ గారి నాయకత్వంలో వాళ్ళు ఈ రిపోర్ట్ను అడ్డుకోవడానికి, అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఇచ్చే రిజర్వేషన్ను ఇవ్వకుండా ఆపడానికి, కేంద్ర ప్రభుత్వ సర్వీసులలో రిజర్వేషన్స్ ఇవ్వకుండా అడ్డుకోవడానికి ఎల్కే అద్వానీ గారు వాళ్ళ సంస్థలు, ముఖ్యంగా ఏబీపీ లాంటి సంస్థ, తర్వాత వాళ్ళ యూత్ ఆర్గనైజేషన్ ఓపెన్గా స్ట్రీట్స్లలోకి వెళ్ళి పెద్ద ఎత్తున బ్యాక్వర్డ్ క్లాస్ మీకు మెరిట్ లేదు, ఈ దేశంలో డెవలప్మెంట్ ఆగిపోతుంది, ఈ దేశంలో యూనిటీ దెబ్బతింటుంది అని ఒక తప్పుడు ప్రచారాన్ని దేశం మొత్తంలో వాళ్ళు ప్రచారం చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఒక కమండల్ ఉద్యమాన్ని ఎల్కే అద్వానీ గారి నాయకత్వం లోపల ఒక కమండల్ ఉద్యమాన్ని టేకప్ చేసి 3 months తర్వాత నవంబర్ 7 నాడు వీపీ సింగ్ గారి ప్రభుత్వాన్ని కూలగొట్టడం జరిగింది బీజేపీ పార్టీ. ఎందుకు? బ్యాక్వర్డ్ క్లాసెస్కు రిజర్వేషన్స్ ఇవ్వడానికి వీలు లేదు, ఈ దేశం మొత్తం దెబ్బతింటుంది, ఈ దేశంలో యూనిటీ దెబ్బతింటుంది, అభివృద్ధి కుంటుపడుతుంది, ఈ దేశానికి పెద్ద నష్టం జరుగుతుంది. ఒక తప్పుడు ప్రచారంలో భాగంగా బీజేపీ చేసిన తప్పుడు ప్రచారంలో భాగంగా బ్యాక్వర్డ్ క్లాసెస్కు 45 సంవత్సరాలు, దాదాపు 47 నుంచి 1990 దాకా కేంద్ర ప్రభుత్వ సర్వీసులలో కానీ కేంద్ర ప్రభుత్వ విద్యారంగంలో కానీ రిజర్వేషన్స్ ఇవ్వడం జరగలేదు. 43 సంవత్సరాలు బ్యాక్వర్డ్ క్లాస్ను
ఈ ప్రభుత్వ రంగం నుంచి బయటపెట్టడం జరిగింది. దాదాపు 52% జనాభా ఉన్న బ్యాక్వర్డ్ క్లాసెస్కు ప్రభుత్వ రంగంలో ఎంట్రీ లేకపోవడం అనేది ఇది చాలా చాలా తీవ్రమైన ఖండించదగ్గ అంశం. ఇది చాలా పొలిటికల్ పార్టీస్ ఇంత దుర్మార్గంగా ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్ వ్యవస్థలకు రానియకుండా అడ్డుకోవడం చాలా సీరియస్ అంశం. ఈ రెండు అంశాలు అలా జరిగినాయి దాని బ్యాక్గ్రౌండ్. శ్రీనివాస్ గారు, మండల్ కమిషన్ గురించి 90లో ఉన్న వాళ్ళకు తెలుసు, కానీ బహుశా ఈ తరంలో ఉన్న వాళ్ళకు అంత తెలిసే అవకాశం లేదు. ఆ పేరు కూడా అంత బయట తక్కువ పడుతుంది. ఈతకి ఎవరి మండల్, ఈయన ఇచ్చిన రిపోర్టు ఇంత పెద్ద సంచలనానికి ఎట్లా కారణమైంది? కాకా కాలేల్కర్ 53లో బీసీ కమిషన్ అది రాజ్యాంగంలో ఉన్నదాన్ని ఆర్టికల్ 340 ప్రకారం వేసారు ఆ కమిటీని. ఆ కమిటీ ఒక కాకా కాలేల్కర్ అనే బాపనాయన నేతృత్వంలో వేసారు. బీసీలకు మేలు చేయాలని చెప్పి అప్పటి నెహ్రూ గవర్నమెంట్ ఒక బాపనాయన నేతృత్వంలో 53లో ఆయన వేసి, ఆ తర్వాత ఆయన ఇచ్చిన రిపోర్ట్ని ఆయన మీరు అమలు చేస్తే అమలు చేయండి, లేకుంటే లేదు అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ తర్వాత 78 డిసెంబర్లో నిర్ణయం తీసుకొని 79 జనవరి 1 నాడు ఈ మండల్ కమిషన్ వేయడం జరిగింది. అది మొత్తం భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఒక ప్రతిపక్ష పార్టీ, కాంగ్రెస్ ఏతర పార్టీ అధికారంలోకి వచ్చిన రోజు. ఆ పార్టీ నేతృత్వంలో వచ్చింది. అయితే ఈ బిందేశ్వర్ ప్రసాద్ అనే అతను, ఆయన గురించి కొంచెం వివరంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన బాపనాయన, ఈయన బీసీ. కాకా కాలేల్కర్ అనే అతను యాదవుడు, బీహార్ యాదవ్. ఈయన బీహార్ రాష్ట్రానికి మొట్టమొదటి బీసీ ముఖ్యమంత్రి కూడా 68లో, బిందేశ్వరి ప్రసాద్. అది 48 రోజులే ఉన్నాడు, కానీ ఆయన మొట్టమొదటి తొలి బీసీ ముఖ్యమంత్రి బీహార్లో. అయితే ఈ బిందేశ్వరి ప్రసాద్ 1918 ఆగస్టు 18 రోజు మన బీహార్లోని మాదేపుర డిస్టిక్లోని మురహా అన్న గ్రామంలో పుట్టిండు. వీళ్ళ ఫాదర్ కూడా పెద్ద ఫ్రీడమ్ ఫైటర్. వాళ్ళు నిజంగా కూడా వాళ్ళ ఫాదర్ జమీందారు ఉండేది. ఆయన జమీందారీ బ్రిటిష్ ప్రభుత్వం గుంజుకుంటుందని చెప్పి భయం ఉన్నప్పటికీ కూడా ఆయన స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నాడు. ఇతను బీహారు మళ్ళంటే పాట్నా, దర్భంగా, మాదేపురాలో చదువుకొని 45 నుంచి 51 వరకు ఒక మెజిస్ట్రేట్గా కూడా పనిచేసాడు జరిగింది. 52లో మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో బీహార్ ఎమ్మెల్యే కూడా ఎన్నికయ్యాడు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీతోటి ఉండి ఆ 67లో జయప్రకాష్ నారాయణ ఉద్యమంతో సంయుక్త సోషలిస్ట్ పార్టీ పెట్టి ఆ సోషలిస్ట్ పార్టీ తరఫున పార్లమెంటుకి ఎన్నిక కావడం జరిగింది 66 నుంచి 69 వరకు. ఆ తర్వాత జనతా పార్టీ తరఫున 77 నుంచి 79 వరకు ఎంపీగా ఉన్నాడు. ఆయనకు కేంద్రంలో మంత్రి పదవి కూడా దక్కుతుంది అనుకున్నారు, కానీ ఆ బీహార్ రాజకీయాల వల్ల రాలేదు. అయితే ఆయన మండల్ కమిషన్ చైర్మన్గా అయిన తర్వాత కమిటీ రిపోర్ట్ సబ్మిట్ చేసి ఒకటే సంవత్సరం ఉండిండే, 79 డిసెంబర్ 31కు ఆ కమిటీ రిపోర్టు ఇవ్వాల్సి ఉండిండే. కానీ దాన్ని 80 డిసెంబర్ 31కు అప్పటి హోంమంత్రి జ్ఞాని జైల్ సింగ్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండి ఆయనకు సబ్మిట్ చేసి ఆ రిపోర్ట్ సబ్మిట్ చేసి బయటకు వచ్చి ఆ ప్రభుత్వం ఇచ్చిన కారును అక్కడే వదిలేసి ఆయన ప్రైవేట్ వాహనంలో బీహార్ వెళ్ళిపోయాడు. అంటే ఎంత నిబద్ధతతోటి అది అమలు జరపాలని చెప్పి కోరుకున్నాడు ఆయన. చాలా గట్టిగా కోరుకున్నాడు. రిజర్వేషన్లు అమల్లోకి వచ్చిన తర్వాత సుమారుగా ఆయన ఈ రిపోర్ట్లో పేర్కొన్నది 3472-73 కులాలు, బీసీ కులాలు ఉన్నాయని ఆయన పేర్కొన్న విషయం. వీటిలలో ఎంతమంది జీవితాల్లో ఒక మార్పు వచ్చింది మనం ఈ 25 సంవత్సరాల కాలంలో? అదే ఏ స్థాయిలో వచ్చిందంటే ఒక సముద్రంలో నీటి బిందువు అనే దాన్ని ఉపమానంతో పోల్చి చెప్పవచ్చు. ఎందుకంటే 90లో ఇది అమల్లోకి తీసుకురావాలని చెప్పి విపి సింగ్ చెప్పినప్పటికీ ఈ కమండల్ వాళ్ళు రథయాత్ర చేసి దాన్ని అడ్డుకొని ఆ ప్రభుత్వాన్ని పడగొట్టారు. ఆ ప్రభుత్వాన్ని పడగొట్టిన తర్వాత పివి నరసింహారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ప్రధానమంత్రి అయిన తర్వాత 93లో ఆ రిపోర్ట్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తే అప్పుడు కూడా తీవ్రంగా కోర్టు కేసులు అవన్నీ ఎదుర్కోవడం జరిగింది. 93లో అమల్లోకి వచ్చిన దాన్ని కోర్టు కేసులు అడ్డుకొని అప్పటి నుంచి ఇప్పటి వరకు మొన్న 2008లో కానీ ఐఐఎం, ఐఐటి ఈ జాతీయ స్థాయి సంస్థల్లో రిజర్వేషన్లు అప్పటి వరకు లేవు. ఇప్పటికీ ఆ టీచింగ్ ఫ్యాకల్టీలో అట్లాంటి ప్రదేశాలలో రిజర్వేషన్లు లేవు.
ఇంకా చెప్పాలంటే రైల్వే అనేది మొత్తం ప్రపంచంలోనే అత్యధికంగా ఎంప్లాయీస్ని ఇస్తున్నటువంటి భారత రైల్వే సంస్థ. దాంట్లో 2% నుంచి 1-2% మధ్యనే అధికారులు ఉన్నారు బీసీ ఎంప్లాయీస్ అన్ని వర్గాల్లో కలిసి, అది కూడా 10%కి మించలేరు. ఆ 10%లో కూడా గ్యాంగ్ మెన్లు, వర్క్ షెడ్లలో పనిచేసే వాళ్ళు మాత్రమే ఉన్నారు. అంటే ఇంత 15 లక్షల మందికి ఎంప్లాయీ కల్పిస్తున్నటువంటి సంస్థ దాంట్లో ఇంత తక్కువ మంది ఉన్నారు అంటే దాన్ని బట్టి మనం అంచనా వేసుకోవచ్చు బీసీలకు దీనివల్ల ఎంత మేలు జరిగింది. స్వతహాగానే చాలామంది బీసీలు ఉద్యోగాల్లో వస్తారు. అయినప్పటికీ ఈ రిజర్వేషన్ల మూలంగా ఈ రిజర్వేషన్లు సక్రమంగా అమలు చేయాలని చెప్పి చిత్తశుద్ధి తర్వాత వచ్చిన ప్రభుత్వాలకు లేకపోవడం మూలంగా ఇప్పటికీ 10% మించి లేకుండా రైల్వేలలో ఉద్యోగస్తులు. ఇప్పుడు మండల కమిషన్కు ముందు, మండల కమిషన్ తర్వాత అని అనుకోవచ్చు కదా బీసీల జీవితాన్ని. అవును, అది ఉన్నది. కానీ అయినప్పటికీ అది జరగాల్సినంత జరగలేదు. చాలా అడ్డంకులు ఉన్నాయి. ఎందుకంటే క్రీమీ లేయర్ అని చెప్పి ఉద్యోగాల్ని బ్యాక్వర్డ్ తీసుకుపోవడానికి, బ్యాక్లాగ్ ఉద్యోగాలుగా చేయడానికి ఎన్ని ఆంక్షలు పెట్టి ఇవ్వాలనో 1,00,000 ఆంక్షలు పెట్టి ఆ రిజర్వేషన్ ఇప్పుడు దాన్ని అమలు చేయడం. స్టాటిస్టిక్స్ స్పష్టంగా మనం మాట్లాడుకోవాలనుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పార్లమెంట్లో 2011లో ప్రజెంట్ చేసిన స్టాటిస్టిక్స్ చూస్తే, మీరు అంటున్నారు 90లో ఇంప్లిమెంట్ చేసిన తర్వాత బీసీలకు ఏమాత్రం ప్రయోజనం జరిగిందనేది. 1990లో ఆ రోజు స్టాటిస్టిక్స్ చూస్తే 1990 వరకు, 1980లోనే స్టాటిస్టిక్స్ చూస్తే 1990లో కూడా 4% బ్యాక్వర్డ్ క్లాసెస్ సెంట్రల్ సర్వీసెస్లో ఉన్నారు. 4% 1990లో. 2011లో పార్లమెంట్లో ఇచ్చిన స్టాటిస్టిక్స్ ఏం చెప్తుందంటే గ్రూప్ ఏ సర్వీసెస్లో 6.9%. 2011లో వీళ్ళ పాపులేషన్ 52%, వీళ్ళ కేంద్ర ప్రభుత్వ సర్వీసెస్లో వచ్చిన బెనిఫిట్ 6.9, అంటే 4% నుంచి 6.9కి వచ్చింది. ఒక 3% మాత్రమే ఇంక్రీజ్ అయింది గ్రూప్ ఏ సర్వీసెస్లలో. గ్రూప్ బి సర్వీస్లో 7.5%. గ్రూప్ బి సర్వీస్లో ఇది ఓబీసీస్కు ఉన్న శాతం. గ్రూప్ సి సర్వీస్లో 15.3%, గ్రూప్ డి సర్వీస్లో 17%. అంటే గ్రూప్ డి కింది స్థాయి ఉద్యోగం కూడా బ్యాక్వర్డ్ క్లాసెస్కి అందని పరిస్థితి, వాళ్ళు 15% అందని పరిస్థితి. ఎస్సీ ఎస్టీలతో కంపేర్ చేస్తే కూడా బ్యాక్వర్డ్ క్లాస్ ఆ స్థాయికి కూడా రాని పరిస్థితి. గ్రూప్ ఏలో ఎస్సీస్కు 11.9% ఉన్నది, అదే బ్యాక్వర్డ్ క్లాసెస్కి 6.9% మాత్రమే. ఎస్టీస్కు 4.8% ఉంది గ్రూప్ ఏలో. ఆ విధంగా స్టాటిస్టిక్స్ ఉన్నాయి. దాన్ని బట్టి చూస్తే స్పష్టంగా కనపడుతుంది ఎలాంటి ఇంప్రూవ్మెంట్ లేదు. ఒక చిన్న సవరణ నేను మన శ్రీనివాస్ గారు చెప్తున్నారు. బీపీ మండల్ గారు చాలా షార్ట్ పీరియడ్ అతను చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు అని అంటే దానికి కారణం ఏంటి అంటే యాక్చువల్గా అతను సంయుక్త సోషలిస్ట్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత శోషిత్ దళ్ అనే పార్టీని ఫామ్ చేస్తాడు. అంటే అప్రెస్డ్ కులాలకు, అణగారిన కులాల పార్టీ అని చెప్పి ఒకటి పార్టీ ఫామ్ చేసి పార్టీలో భాగంగా కాంగ్రెస్ సపోర్ట్ తోటి అతను ముఖ్యమంత్రి అవుతాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అతని మీద ఒక ప్రెషర్ తీసుకొస్తుంది. అంతకుముందు మహామయి ప్రసాద్ అనే ఒక ముఖ్యమంత్రి ఉండేది సంయుక్త సోషలిస్ట్ పార్టీలో భాగంగా. అతను ఉన్నప్పుడు ఈ కాంగ్రెస్ టేకప్ చేసిన కరప్షన్, మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళు చేసిన కరప్షన్కి దానికి వ్యతిరేకంగా ఒక కమిషన్ కాన్స్టిట్యూట్ చేస్తాడు. అయ్యర్ కమిషన్ కాన్స్టిట్యూట్ చేస్తాడు. అయ్యర్ కమిషన్ రిపోర్టు ఈ బీపీ మండల్ దగ్గర ఉంటుంది. రిపోర్టు ఇందిరాగాంధీ ఆయన మీద ప్రెషర్ చేస్తుంది. నువ్వు ఈ రిపోర్టును డిస్మాంటిల్ చేయాలి, దాన్ని బుట్ట దాఖలు చేయాలని చెప్పి ఒక ప్రెషర్ బిల్డప్ చేయడం జరుగుద్ది. దానికి బీపీ మండల్ సేస్ నో అనటం లోపల చాలా పెద్ద తీవ్రమైన పరిణామాలు తెలిసి కూడా, ముఖ్యమంత్రి పదవి పోది అని కూడా తెలిసి కూడా దానికి సిద్ధపడ్డాడు. కానీ ఆ కరప్షన్ మీద ఉన్న రిపోర్ట్ మాత్రం విత్డ్రా చేసుకోలేదు. దానికి నిలబడ్డాడు, దాని మీద డిబేట్ చేసిండు. కాబట్టి ఆయన ఆ పదవి నుంచి పోవడం. 25 సంవత్సరాల తర్వాత మరొకసారి మండల్ గురించి కింది వర్గాల్లో బాగా చర్చ జరుగుతుంది. అంటే మండల్ అనివార్యత మరోసారి ముందుకు వచ్చింది అనుకోవచ్చు. అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్కు ఏమాత్రం గుర్తింపు లేకుండా ఈ దేశంలో బతుకుతున్న పరిస్థితి, ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో అయినా కానీ ఈ దక్షిణ భారతదేశంలో అయినా కానీ బ్యాక్వర్డ్ క్లాసెస్కు ఎలాంటి గుర్తింపు లేకుండా ఉన్న పరిస్థితి. ఇది ఎందుకు జరిగింది? ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో చూస్తే అన్ని జిల్లాలలో ఈరోజు మండల్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మండల్ కమిషన్ ఇంప్లిమెంటేషన్ డేను మండల్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఎందుకు చేసుకుంటున్నారు? ఎందుకు ఈ బ్యాక్వర్డ్ క్లాస్కి ఒక ఐడెంటిటీ లేకుంటే ఎందుకు బతుకుతున్నారు? వీళ్ళు రాజకీయ అధికారానికి ఏమాత్రం దగ్గరలో లేని పరిస్థితి ఎందుకు ఏర్పడ్డది? అసలు వీళ్ళని గుర్తించే పరిస్థితి లేదు. ఏ రాష్ట్ర ప్రభుత్వం
అది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వం కూడా బ్యాక్వర్డ్ క్లాసెస్ను ఒక శక్తిగా గుర్తించిన పరిస్థితి లేదు. పోనీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎంతో శ్రమ దాని కంట్రిబ్యూషన్ ఉన్నప్పటికీ ఈరోజు బ్యాక్వర్డ్ క్లాసెస్కి తెలంగాణ ప్రభుత్వం లోపల కూడా ఎలాంటి ప్లేస్ లేదు. బీసీల ఐడెంటిటీకి సంబంధించి మండల కమిషన్ రిపోర్ట్లో పేర్కొన్నది ఏమిటి దానికోసం గారు బీసీల ఇందాక సింహాద్రి గారు అన్నారు బీసీలకు ఐడెంటిటీ ఉండాలని. మండల కమిషన్ రిపోర్ట్లో బీసీ ఐడెంటిటీకి సంబంధించిన అంశాలు ఏమేమి ఉన్నాయి ఇందులో? బీసీలకు విద్య ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలి, ఆర్థికంగా వాళ్ళకు సపోర్ట్ చేయాలి, ఈవెన్ ప్రభుత్వ రంగ సంస్థల్లో బ్యాంకులు లాంటి సంస్థల్లో కూడా ఉద్యోగాలు కల్పించాలి, అన్ని ప్రభుత్వ రంగాల్లో రిజర్వేషన్లు కనిపించాలి. అలాగే వీటిని ఏజ్ రిలాక్సేషన్ కూడా చేయాలి. ఎవరైతే ఎంప్లాయీస్ బీసీకి ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళకు ఏజ్ రిలాక్సేషన్ కూడా చేసి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పడం జరిగింది. కానీ చెప్పినప్పటికీ ఒకే ఒక్క 27% రిజర్వేషన్లు తప్ప మిగతా ఏవి కూడా అన్న చెప్పినట్టు రాలేదు, అమల్లోకి రాలేదు. ఇది అమల్లోకి రాకపోవడానికి అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని ప్రాంతాల్లో అన్ని రాష్ట్రాల్లో రాజకీయాలు జరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే ఈవెన్ వీపీ సింగ్ కూడా కేవలం హఠాత్తుగా అది ఇంప్లిమెంట్ చేసింది ఏం కాదు. ఆయనకు ఉండేటువంటి ఆయన జనతాదళ్ పార్టీ నేషనల్ ఫ్రంట్లో భాగంగా జనతాదళ నేతృత్వంలో అప్పుడు ఆయన ప్రధానిగా ఉన్నాడు. ఆ జనతాదళ్లో ఉన్న పార్టీలన్నీ కూడా ఉత్తరాది పార్టీల్లో ఎక్కువ మంది బీసీ ఓట్లతోటి గెలిచి వచ్చిన వాళ్ళు. రాజకీయ అధికారం ప్రజల నిర్ణయాధికారం అయినప్పుడే ప్రభుత్వం యాక్ట్ చేస్తుంది అనేది దాంతో రుజువైంది. ఎందుకంటే ప్రజల్లోకి బీసీలు రాజకీయంగా ఎదిగి వచ్చిన కాలంలోనే మాత్రమే తమ హక్కులు సాధించుకోగలరు అని చెప్పి అది మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ ద్వారా తెలుసుకోవడం జరిగింది. ఇప్పటికీ ఈ తెలంగాణ రాష్ట్రంలో అయినా కానీ అంతకుముందుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఈ 56 ఏళ్లలో ఒక్క బీసీ కూడా ముఖ్యమంత్రి కూడా కాలేదు. అంటే ఒక్క యనమల రామకృష్ణుడు స్పీకర్ తప్ప స్పీకర్ కూడా ఈ 56 ఏళ్లలో కాలేదు. దళితులు అయ్యారు కానీ బీసీలు కాగలేదు. ఎదిగే అవకాశము లేకనా లేదా చొరవ తీసుకొని ఒక అవకాశాన్ని క్రియేట్ చేసుకొని ముందుకు వెళ్ళలేకనా? ఎదిగే అవకాశం, ఎందుకంటే ఇంతమంది ప్రతిభావంతులు ఉన్నారు. అది ప్రతి తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు ఎక్కువ మంది సబ్బండ వర్ణాల వాళ్ళే ఉన్నారు, కింది కులాల వాళ్ళే ఉన్నారు, ముఖ్యంగా బీసీలు ఉన్నారు. అయినప్పటికీ రాజకీయంగా రిజర్వేషన్లు లేకపోవడం మూలంగా దళితులకు ఖచ్చితంగా 15% రిజర్వేషన్ ఉండడంతో వాళ్ళ రిప్రజెంటేషన్ వాళ్ళకి ఖచ్చితంగా అక్కడ ఉంది. 52% ఉన్న నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావాలి. నరేంద్ర మోడీ కంటే ముందే దేవేగౌడ అయిండు, ఆయన కూడా బీసీఏ. నేను ఫస్ట్ వచ్చి నేనే తొలి బీసీ ప్రధానమంత్రి అని చెప్పి డబ్బా కొడుతుండు, కానీ ఆయన కంటే ముందు దేవేగౌడ అయిండు. ఈయన బీహార్ ఎన్నికల కోసానికి నేను కూడా బీసీ అని చెప్పి చెప్పుకుంటుండే తప్ప ఆయన ఎప్పుడు బీసీగా వ్యవహరించలేదు. అట్లాంటి బీసీలు చాలామంది వస్తారు. ఈ ప్రజలకు ఉపయోగపడేటువంటి ప్రజలు ఏదైతే గ్రాస్ రూట్ లెవెల్లో విద్యా ఉద్యోగ అవకాశాలు, తినడానికి కనీసం 2 పూటలు తిండి ఉండే పరిస్థితి కల్పించాలి. ఆ పరిస్థితి అనేది ఇప్పుడు లేదు. ఒక చిన్న సవరణ, ఇప్పుడు మండల్ కమిషన్ రిపోర్ట్ అనేది రిజర్వేషన్కు సంబంధించింది అని పొలిటికల్ పార్టీలు, అగ్రకుల సామాజిక వర్గాలు పెద్ద ఎత్తున ప్రచారం చేయడం కారణం ఏంటంటే దాంట్లో ఇంకా సీరియస్ అంశాలను పక్కకు నెట్టేయడానికి చేసిన ఒక కుట్రలో భాగంగానే జరిగింది. అందులో ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్గా అందులో డిస్కస్ చేయడం జరుగుద్ది. అసలు నువ్వు ఎడ్యుకేషన్ ఒక ఎన్వైరన్మెంట్ని క్రియేట్ చేయకుండా, బ్యాక్వర్డ్ క్లాసెస్ సామాజికంగా ఎడ్యుకేషన్గా బ్యాక్వర్డ్ అయి ఉన్నందుకు వాళ్ళకు ఒక ఎన్వైరన్మెంట్ని క్రియేట్ చేయకుండా, ఒక అడల్ట్ ఎడ్యుకేషన్ రూపంలో పేరెంటల్ ఎడ్యుకేషన్ అందించకుండా, ఎడ్యుకేషన్ విలువేందో వాళ్ళకి తెలియకుండా, వాళ్ళ పిల్లలను రెసిడెన్షియల్ స్కూల్స్ రూపం లోపల ఎడ్యుకేషన్ అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోకుండా ఆ ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ అనేది ఇగ్నోర్ చేయడం జరిగింది. తర్వాత వీళ్ళ లోపల ఎంతో నైపుణ్యం ఉన్నది, వృత్తులు ఉన్నాయి. వాళ్ళు సఫర్ అవుతున్నది ఏంటంటే వాళ్ళకు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, యాక్సెస్ టు ఇన్వెస్ట్మెంట్ లేని పరిస్థితి. అది ప్రభుత్వం ఒక సంస్థను క్రియేట్ చేసి వాళ్ళు ఒక కార్పెంటర్ ఉండి నేను ఒకటి కార్పెంటర్ యూనిట్ పెట్టుకుంటానంటే ఒక 5 లక్షలు ఇవ్వగలిగే స్థితి, 10 లక్షలు ఇవ్వగలిగే స్థితి ప్రభుత్వం ఒక సంస్థను క్రియేట్ చేసి ఆ విధంగా వృత్తులకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి అందులో స్పష్టంగా చెప్పడం జరిగింది. కమిషన్ రిపోర్ట్లో ఉన్నది. ఎంటర్ప్రీనియర్స్ను తయారు చేసే విధానం వైపు ప్రభుత్వం కదలాలని చెప్పడం జరిగింది. అంతకంటే రాడికల్ స్టేట్మెంట్ ఏముంది అందులో అని అంటే మనకి స్పష్టంగా కనపడేది, ఉత్పత్తి సంబంధాలలో మార్పు రాకుండా
ఈ సమాజం అడ్వాన్స్ అవ్వడం పాసిబుల్ కాదు అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. ఉత్పత్తి సంబంధం అంటే భూమికి ఈ సామాజిక వర్గాలకు మధ్య ఉన్న సంబంధం. చాలామందికి భూమి లేని పరిస్థితి, భూమి మొత్తం కొన్ని సామాజిక వర్గాల చేతుల్లో అది కేంద్రీకృతమై ఉన్నది. దాన్ని తీసి వీళ్ళకు పంచకుండా, భూమి ల్యాండ్ సీలింగ్ ద్వారా, ప్రోగ్రెసివ్ ల్యాండ్ సీలింగ్ ద్వారా భూమిని తీసి భూమి లేని వాళ్ళకి అందించకుండా, వనరులు లేని వాళ్ళకు వనరులను అందించకుండా, ఇండస్ట్రీని ఈ వర్గాలకు అందుబాటులో తీసుకురావడం జరగదు అని చెప్పాను. ఈ అంశాలు దాంట్లో ఉన్నాయి. అసలు ఇంకొక మాట అంటాడు అతను ఒకటి స్పష్టమైన మాట, బ్యాక్వర్డ్ క్లాసెస్, ఈ సోషల్ బ్యాక్వర్డ్నెస్ మీద పోరాటం, ఆయన ఇంట్రడక్షన్నే చెప్తున్నప్పుడు సామాజిక వెనుకబాటుతనం మీద పోరాటం బ్యాక్వర్డ్ క్లాస్ మెదళ్లలో చేయాలని చెప్పి అంటాడు, బ్యాక్వర్డ్ క్లాస్ మైండ్స్లో చేయాలని అంటాడు. బ్యాక్వర్డ్ క్లాస్ మైండ్ అది మానసిక స్లేవరీలో, బానిసత్వంలో కూరుకొని ఉన్నది. దాన్ని లిబరేట్ చేయకుండా, ఆ మైండ్ను లిబరేట్ చేయకుండా ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్ని అడ్వాన్స్ చేయడం పాసిబుల్ కాదు. కాబట్టి నువ్వు ఫస్ట్ బ్యాక్వర్డ్ బానిసత్వాన్ని దూరం చేయాలని, బ్యాక్వర్డ్ క్లాస్ మైండ్స్ ముందు లిబరేట్ చేయండి. ఆ సోషల్ బ్యాక్వర్డ్నెస్ అనే బ్యాటిల్ని బ్యాక్వర్డ్ క్లాస్ మైండ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి అని చెప్పడం జరుగుతుంది. సార్ 1980 నుంచి అనుకోండి, లేదా ఇవాళ జరుగుతున్న చర్చ కూడా, ప్రతిభ అనేది, టాలెంట్ అనేది దేశానికి వాళ్ళు సేవ చేయడానికి ఉపయోగపడుతుంది. రిజర్వేషన్ల ద్వారా వచ్చిన వాళ్ళ వల్ల ఉత్పత్తి ఆగిపోవచ్చు, దేశం మందగమనంలోకి వెళ్ళొచ్చు, లేదా తిరోగమనం కావచ్చు. కాబట్టి ఇది మంచిది కాదు కదా. అందరికీ సమాన అవకాశాలు ఇచ్చిన తర్వాత ఓపెన్ ఎగ్జామ్ పెడితే అందులో పాస్ అయ్యి వస్తారు, మళ్ళీ సపరేట్గా రాయితీలు ఎందుకు, మినహాయింపులు ఎందుకు అనే ఒక చర్చ కూడా బలంగానే ఉంది. ఇప్పుడు ఒక చిన్న జనరల్ ప్రిన్సిపల్ ఉందండి, అన్ఈక్వల్స్ మధ్య పోటీ అనేదే గ్రేటెస్ట్ ఇంజస్టిస్ అని అంటారు. నీకు ఒక ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ తోటి నువ్వు అక్కడ కూర్చొని, నేను ఒక గవర్నమెంట్ స్కూల్లోకి చదువుకొని వచ్చి నేను కూర్చొని, మన ఇంతమంది పోటీ పెడితే ఏమైతే నీకే వస్తుంది. నీ పేరెంటల్ ఎడ్యుకేషన్ ఉంది, యాక్సెస్ ఉంది. కాబట్టి మెరిట్ అని మాట్లాడుతున్నప్పుడు విపి సింగ్ గారు ఒకటి స్పష్టమైన కాన్సెప్ట్ నేను ప్రజెంట్ చేయడం జరుగుతుంది. మెరిట్ అని అంటే ఏదో మార్కుల బేస్డ్ మెరిట్ కాదు, అది ఏదో ఇండివిజువల్గా వచ్చే మెరిట్ కాదు. మెరిట్ అంటే సోషల్ మెరిట్ ఉండాలని చెప్పి అంటాడు. సోషల్ మెరిట్ అంటే ఆ ఎక్స్పీరియన్స్, ఆ సామాజిక ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఆ సామాజిక వర్గాల మధ్య సంబంధాలు ఉండాలి, ఒక ఎంపతి అనేది ఉండాలి. ఉన్నప్పుడు అతను ఆ అడ్మినిస్ట్రేషన్లో కూర్చున్నప్పుడు, ఆ సామాజిక వర్గాలు వచ్చినప్పుడు, మా వాళ్ళు వచ్చిండ్రు, పాజిటివ్గా చూసే అవకాశం ఉంది, పనిచేసే అవకాశం ఉంది, అడ్మినిస్ట్రేషన్ ఎఫిషియన్సీ పెరుగుతుంది అని చెప్పి ఒక సోషల్ మెరిట్ అనే కాన్సెప్ట్ని తీసుకురావడం జరిగింది. మెరిట్ గురించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళే భయంకరంగా ప్రైవేటైజేషన్ తీసుకొచ్చి మెరిట్ను తుంగలో దొక్కేసి లక్షల రూపాయలకు సీట్లు నమ్ముకొని, సీట్లు కొనుక్కున్నోడు చాలా కూర్చుంటే వాళ్ళ దగ్గర మెరిట్ ఉన్నది. ఈ స్ట్రగుల్స్ తోటి ఎలాంటి అవకాశాలు లేకుండా స్ట్రగుల్స్ తోటి కష్టపడి జస్టిస్ చిన్నపిరెడ్డి గారు సుప్రీం కోర్టులో జడ్జిమెంట్ మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు ఇవన్నీ అవరోధాలను తొలగించుకుంటూ, తల్లిదండ్రులకు ఎడ్యుకేషన్ లేదు, 5th క్లాసు 10th క్లాసు ఇంటర్మీడియట్ డిగ్రీ ఇవి పాస్ అవ్వడం దగ్గర మెరిట్ ఉందా అని అంటున్నాడు. ఇంకా నువ్వు మెరిట్ 35 వచ్చిందా 75 వచ్చిందని ఇదేం మెరిట్ మాట్లాడుతుంది? వాళ్ళు ఇన్ని కష్టాలు పడుకుంటూ అదేం నుంచి వచ్చి వాళ్ళ దగ్గరే మెరిట్ ఉన్నది. వాళ్ళకి అసలు మొత్తం ప్రొడక్షన్ సిస్టంలో ఉన్నంత అవగాహన ఎవరికి ఉన్నదని చెప్పి మనం మాట్లాడుతున్నాం. నైపుణ్యత మాట్లాడితే వాళ్ళకున్నంత నైపుణ్యత ఎవరికి? నువ్వు కొన్ని పారామీటర్స్ పెట్టుకొని నీకు ఇంగ్లీష్ స్పీకింగ్ రావాలి, అదే నైపుణ్యత అంటే ఇంగ్లీష్ స్పీకింగ్ నీ పిల్లలకు వచ్చు కాబట్టి దాన్ని పారామీటర్ లాగా పెట్టి నీకు ఉన్నదా లేదని టెస్ట్ చేస్తున్నావు. మరి వాళ్ళ పిల్లలకు నువ్వు ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ ఇస్తున్నావా? లోకల్ తెలుగు ఎడ్యుకేషన్ వాళ్ళకి ఇస్తావు, నీ పిల్లలకి ఇంగ్లీష్ కాన్వెంట్ ఎడ్యుకేషన్ ఇస్తావు, టెస్ట్ ఇంగ్లీష్లో ఉంటుంది. మరి ఈయనకు వస్తుందా? అంటే ఎవరెవరి స్థాయిని బట్టి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలంటారా? మరి అట్లయితే ఎవరో యూనిఫామ్ ఎడ్యుకేషన్ ఇవ్వండి, ఇస్తే అందరికి ఇంగ్లీష్ మీడియం ఇవ్వండి, అందరికి నైబర్హుడ్ స్కూల్స్ పెట్టండి, అందరికి కామన్ స్కూల్స్ ఇవ్వండి, కామన్ సిలబస్ని పెట్టండి, టెస్ట్ చేయండి, మెరిట్ పెట్టండి. మెరిట్ మీకంటే బ్రహ్మాండంగా మా దగ్గర ఉందని చెప్పి మండల ఉద్యమంలో పెద్ద ఎత్తున ముందుకు వచ్చిన ఈ సామాజిక వర్గాలు మొత్తం దేశం మొత్తం నిలువున చీలిపోయింది. అగ్రకులాలు మొత్తం ఒకవైపు, కింది కులాలు మొత్తం పార్టీలకు అతీతంగా బీజేపీలో ఉన్న బీసీ వాళ్ళు ఒకవైపు, ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఒకవైపు, బీజేపీలో ఉన్న అగ్రకులాలు ఇంకోవైపు, అదేవిధంగా కాంగ్రెస్, అదేవిధంగా వేరే పార్టీలు, అదే కాకుండా సామాజిక సంఘాలు, ఆర్ఎస్ఎస్ లాంటి సంఘం లోపల కూడా బీసీ ఎస్సీ ఎస్టీలు లేదు, డెఫినెట్గా ఈ రిజర్వేషన్ ఉండాలి అని చెప్పి వీళ్ళు అంటుంటే ఉండడానికి వీలు లేదని చెప్పి వాళ్ళు అనడం జరిగింది. మొత్తం సిస్టమ్స్ వర్టికల్గా చీలిపోయినాయండి. అగ్రకులాలు అది ఉండొద్దని, అది బ్యూరోక్రసీలో అదే పరిస్థితి, జ్యుడిషియల్ అనుకున్న మేరకు వాళ్ళు సపోర్టివ్గా లేని పరిస్థితి, పొలిటికల్ పార్టీ లోపల అదే పరిస్థితి, సివిల్ సొసైటీ లోపల అదే పరిస్థితి. వర్టికల్గా చీల్చి ఈ దేశానికి చూపెట్టింది మండల ఉద్యమం. ఒకటే నిలిచింది, ఈ దేశం భయంకరంగా కులతత్వంతో, అగ్రకులతత్వంతో కూరుకొని ఉన్నది.
ఈ అగ్రకుల తత్వం నుంచి మనం బయటికి తీసుకురాకుండా ఈ శ్రీనివాస్ గారు, దేశాన్ని ఇంకా బాగు కులాలు చేయలేము. ఎక్కడ ఉన్నాయండి? అందరు కలిసిపోతున్నారు, అందరు బస్సులు అవుతున్నారు, అందరు ఛాయలు తాగుతున్నారు, హోటల్లో ఉంటున్నారు, పార్టీలకు వీళ్ళని వాళ్ళు పిలుచుకుంటారు. ఇంకా కులాలు ఉన్నాయా? అదే కులాలు లేకుంటే మరి మా ముఖ్యమంత్రిని చేయండి, ప్రధానమంత్రిని చేయండి. ప్రధానమంత్రి మా 52% జనాభా ప్రాతిపదిక మేరకు 52% మంది ఎంపీలను ఎలక్ట్ చేయనివ్వండి. ఎలక్ట్ అయితే వాళ్ళు ఏమి నిర్ణయం తీసుకుంటారో అది నిర్ణయం తీసుకుంటారు. రాజ్యాధికారం మీకు కింది స్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచ్లు అంటే ఎంఆర్పి అదేంటి ఎంపీటీసీలు జడ్పీటీసీల దగ్గరనే రిజర్వేషన్ ఉంటుంది, కానీ బీసీ రిజర్వేషన్ ఎమ్మెల్యేకు ఎంపీకి వచ్చేసరికి అవసరం లేదా? అక్కడ రిజర్వేషన్ పెట్టండి. అక్కడ వచ్చినప్పుడు మా జనాభా ప్రకారం మా వాళ్ళు మమ్మల్ని ఎన్నుకొని పంపిస్తే మేము ఏం చేసి చూపిస్తాం అనేది చెప్తాము. ఎందుకంటే నీకు కనీసం నువ్వు 2011లో పోరాడంగా వీరప్ప మొయిలి బీసీ కావడం మూలంగా జనగణన చేయాలని చెప్పిండు. ఆ జనగణన చేసిన జనగణను బయట పెట్టడానికి ఈ బీజేపీ ప్రభుత్వానికి ధైర్యం లేదు అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి? ఎందుకంటే అవన్నీ బయటకు వచ్చినట్టయితే మా శాతం ఎంత, మా లెక్క ఎంత, మా దాంట్లో ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు, ఎవరు ఇప్పుడు ఉద్యోగాలు లేకుండా లేదంటే కులాల పరంగా ఇంకా అణచివేత గురవుతున్నారు. కొంతమందికి తెలియాల్సింది ఏంటంటే ఈ గంగిరెద్దులు, వంశరాజులు, పిచ్చకుంట్లు అనేవాళ్ళు వాళ్ళు ఇంకా బీసీలే, వాళ్ళకు కూడా ఏమీ పోటీ పడేందుకు అవకాశం లేకుండా ఉంది. వాళ్ళని చూసి ఈ తెలంగాణ ప్రభుత్వం ఏమో అందరికీ కళ్యాణ లక్ష్మి పథకం వర్తిస్తుంది, కానీ బీసీల కాడికి వచ్చేసరికి ఆ కళ్యాణ లక్ష్మి వర్తించదు. ఎందుకంటే వీళ్ళు బీసీలుగా పుట్టడం మూలంగా ఇవన్నీ మాకు కూడా హక్కుగా దక్కాల్సినవి. ఇవన్నీ ప్రభుత్వం ఏది దాన ధర్మాల కింద ఇవ్వాల్సింది కాదు, రావాలి. మండల ఉద్యమం స్పష్టంగా ఈ దేశానికి చూపెట్టింది, ఈ దేశంలో ఉన్నది కులమే. ఏ సామాజిక వర్గం అదే మెరిట్ అనే స్టాండ్ తీసుకున్నది ఒక సామాజిక వర్గం అయితే అసలు మెరిట్ మా దగ్గర ఉందని చెప్పి ఇంకో మెజారిటీ సామాజిక వర్గం రావడం అంటే ఈ కులం భయంకరంగా ఈ దేశాన్ని శాసిస్తున్నదని చెప్పి స్పష్టంగా దేశ ప్రజల ముందు ప్రజెంట్ చేసింది మండల్ కమిషన్ ఉద్యమం. కులాన్ని మాత్రం లేదని చెప్పి నాటకం ఆడే అన్ని పొలిటికల్ పార్టీలు, కులం గురించి మాట్లాడే పొలిటికల్ పార్టీలు, ప్రాక్టీస్ మొత్తం కులమే ఉంటుంది. అందులో ఓ పార్టీ పేరు చెప్తే ఇది ఈ కులానికి సంబంధించిన పార్టీ, ఇంకో పార్టీ చెప్తే ఇది ఈ కులానికి సంబంధించిన పార్టీ అని స్పష్టంగా జనం చూసే పరిస్థితి ఈరోజు తయారై కూర్చుంది. అంటే మీకు అధికారం మీ చేతిలో పెడితే అధికారాన్ని మొత్తం కులాల వైపు మలిచి ఒక కులతత్వాన్ని దేశం మీద రుద్ది మిగిలిన సామాజిక జనాలు ఓట్లు కూడా వేస్తున్నారు కదా, మరి వాళ్ళేం బంధించేం పెట్టుకోవట్లేదు, ఓట్లు వేస్తేనే కదా వాళ్ళు అయ్యేది. ఓట్లు వేయడానికి చాలా కారణాలు ఉన్నాయండి. డబ్బు, మీడియా, అక్కడ ఉన్న ఆధిపత్యం, పవర్ వాళ్ళ చేతిలో రకరకాల కారణాలు పనిచేయడంతో ఓటు మీద ఇంపాక్ట్ పడుతుంది. ఓటు అనేది వాళ్ళకి తెలియక ఓటేస్తలేదని కాదు, వాళ్ళకు సరైన ఆల్టర్నేటివ్ వచ్చినా డెఫినెట్గా ఈ డబ్బును, ఈ మీడియా ప్రచారాలను, ఈ ఆధిపత్యాన్ని మొత్తం కూలదోసే పరిస్థితి డెఫినెట్గా ముందుకు వస్తుందని చెప్పి. భారత రాజ్యాంగంలో బీసీలకు ఇచ్చిన నిర్వచనం ఏంది? మండల్ కమిషన్ దాన్ని ఎట్లా నిర్వచించాలని చెప్పింది ఈ బీసీల కోసం? సార్ సింహాద్రి గారు, రాజ్యాంగంలో బీసీలకు ఇచ్చిన నిర్వచనం ఏంది? అసలు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో డిబేట్ జరుగుతున్నప్పుడు బ్యాక్వర్డ్ క్లాస్ అనే చర్చ వచ్చింది. అక్కడ బ్యాక్వర్డ్ క్లాస్ చర్చ వచ్చినప్పుడు ఇది క్లాసా కాస్టా అనేది ఒక పెద్ద డిబేట్ జరిగింది. అందులో ఇది ఇకనామిక్ బేస్డ్ క్లాస్ క్రైటీరియా ఉండాలని చెప్పి ఒక వర్గం, అంబేద్కర్ గారు స్పష్టంగా చెప్పారు ఇది కలెక్షన్ ఆఫ్ కాస్ట్ అని చెప్పి అంబేద్కర్ గారు చెప్పారు. కానీ మెజారిటీ వాళ్ళు ఉండడంతో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ నిర్వచనం ఇవ్వలేదు, ఎవరు బ్యాక్వర్డ్ క్లాస్ అనే దానికి నిర్వచనం ఇవ్వలేదు. తెలిసి ఇవ్వలేదా, తెలియకనా? వాళ్ళు డెలిబరేట్గా, కాన్షియస్గా రాజకీయాలతో కూడుకున్న నిర్ణయం కాబట్టి దానికి నిర్వచనం ఇవ్వలేదు. నిర్వచనం ఇవ్వలేదు కాబట్టి 45 సంవత్సరాలు బ్యాక్వర్డ్ క్లాసెస్కు ఎలాంటి బెనిఫిట్ లేకుండా ఈ దేశంలో జరిగింది. ఆ నిర్వచనం ఇవ్వకపోవడంతో ఎన్ని కమిషన్స్ కాన్స్టిట్యూట్ చేసినా క్లాస్ వేరు కాస్ట్ వేరు అని చెప్పి కోర్టు కొట్టేసేస్తుంది. పార్లమెంట్ చెప్తుంది క్లాస్ చెప్పమంటే కాస్ట్ చెప్తుందని చెప్పి పార్లమెంట్ చెప్తుంటుంటుంది. దానికి డెఫినేషన్ ఇవ్వకపోవడంతో ఆ డెఫినేషన్ నిర్వచనాన్ని ఇచ్చింది మండల్ కమిషన్ రిపోర్టు. మండల్ కమిషన్ రిపోర్ట్ స్పష్టంగా నిర్వచనం ఇచ్చింది. కోర్ట్ జడ్జిమెంట్ని బేస్ చేసుకొని 11 పారామీటర్లను తీసుకొని 407 జిల్లాలలో 405 జిల్లాలు తిరిగి స్టడీ చేసి చాలా కాంప్రహెన్సివ్ లీడింగ్ యూనివర్సిటీస్లో ఉండే ప్రొఫెసర్స్ తోటి చర్చ చేసి లీడింగ్ ఇన్స్టిట్యూషన్స్ తోటి డేటా కలెక్ట్ చేయించి ఎగ్జామిన్ చేసి ఏమని నిర్వచనం చెప్పింది బీసీలకు? వాళ్ళు ఇచ్చిన నిర్వచనమును సుప్రీంకోర్టు ఏమంటుందంటే బ్యాక్వర్డ్ క్లాస్ అనే దానికి ఒక క్రైటీరియా ఫిక్స్ చేసినప్పుడు, ఒక నిర్వచనాన్ని ఇచ్చినప్పుడు ఆ క్రైటీరియాకు, ఆ నిర్వచనానికి అనుకూలంగా కులాలు ఫిట్ అయినప్పుడు ఆ కులమే క్లాసు అని చెప్పి సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేసింది. ఓకే, కాస్ట్ వేరు క్లాస్ వేరు అనే ఒక
ఆర్గ్యుమెంట్ పెడతారు కదా, అసలు కాస్టే క్లాసు అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. అప్పటి వరకు ఏం చేసింది, కులం కాదు ఇది వర్గం, వర్గం అని అంటారు అక్కడ ఎకనామిక్ క్రైటీరియా అంటే ఆడ కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్ ఏం చెప్తుంది, సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ అని చెప్తుంది, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ అని చెప్పలే. పివి నరసింహరావు గారు ఎకనామిక్ క్రైటీరియా తోటి ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ అని చెప్పి 10% రిజర్వేషన్ ఇచ్చిండు పివి నరసింహరావు. ఈ మండల్ కమిషన్ ఉద్యమం వచ్చిన తర్వాత 91 తర్వాత దాన్ని కొట్టేసింది సుప్రీంకోర్టు. ఎకనామిక్ క్రైటీరియా తోటి బ్యాక్వర్డ్ క్లాసెస్ను నిర్వచించడానికి వీల్లేదని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. కాన్స్టిట్యూషన్ కూడా చెప్తుంది. కాన్స్టిట్యూషన్ ఏమని చెప్పింది, సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ అని చెప్పి కాన్స్టిట్యూషన్ చెప్పింది. దానికి ఇంకో రకంగా ఈవెన్ నెహ్రూ కూడా అంటాడు, సోషల్లీ అంటే చాలా బ్రాడ్ కాన్సెప్ట్ అంటే ఎకనామిక్ కూడా ఉందని చెప్పి నెహ్రూ గారు ఎకనామిక్ క్రైటీరియా అని చెప్పడానికి ట్రై చేసిండు. అదే నిర్వచనానికి రాజీవ్ గాంధీ పార్లమెంట్లో డిబేట్ జరుగుతున్నప్పుడు 90లో ఆయన కూడా లేదు పావర్టీ పేరు మీద ఎకనామిక్ క్రైటీరియా పేరు మీద మనం బ్యాక్వర్డ్నెస్ డిసైడ్ చేయాలని చెప్పి నెహ్రూ గారు మొత్తం ఆ వ్యవస్థ మొత్తం ఎకనామిక్ పూజ చేయడానికి ట్రై చేసింది. కానీ కాన్స్టిట్యూషన్ స్పష్టంగా చెప్పింది ఇది సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ అని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా దానికి స్పష్టమైన నిర్వచనాన్ని ప్రూవ్ చేసింది మండల్ కమిషన్. చాలా అద్భుతమైన రిపోర్ట్ అండి అది. ఈ దేశంలో ప్రొడ్యూస్ చేసిన రిపోర్ట్లలో చాలా అద్భుతమైన రిపోర్ట్. శ్రీనివాస్ గారు, 1990లో మండల్ కమిషన్ రిపోర్ట్ వచ్చింది. 1990లో భారతదేశంలో సంస్కరణలు వచ్చినాయి. సంస్కరణలు వచ్చిన తర్వాత ఇవాళ కులం మీద, ప్రభుత్వం మీద, సకల రంగాల మీద దాని ప్రభావం ఉంది. రిజర్వేషన్లు ప్రభుత్వ రంగానికి సంబంధించినవి. ఇవాళ మండల కమిషన్ గురించి, మండలి గురించి ఎంత మాట్లాడుకున్నా ప్రభుత్వ రంగంలో ఉన్న ఉద్యోగాలు లిమిటెడ్. వాటి కోసం ఇంత తాపత్రయం అవసరమా అని ఒక ప్రశ్న కూడా ఉంది బయట నుంచి. ప్రభుత్వ రంగం ఏంది, మాకు ప్రైవేట్ రంగంలో కూడా కావాలంటున్నాం కదా. ఓన్లీ ప్రభుత్వ రంగమే కాదు, ప్రైవేట్ రంగంలో కూడా బీసీలకు రిజర్వేషన్లు ఖచ్చితంగా అమలు జరపాల్సిందే. ప్రైవేట్ రంగంలో జరపడానికి ప్రభుత్వం ఇంకా ముందుకు రావట్లేదు. జస్టిస్ ఈశ్వరయ్య కమిటీ అని చెప్పి బీసీ కమిషన్ ఉన్నది. ఎస్సీ ఎస్టీలకు ఉద్యోగాలు సరిగ్గా ఇవ్వనట్టయితే ఆయనకు పిలిపించి అడిగే అధికారం, జడ్జిమెంట్ ఇచ్చే అధికారం వాళ్ళకు ఉంటుంది. ఈ బీసీ కమిషన్కు అట్లాంటి అధికారం ఏం లేదు. కేవలం ఒక విజ్ఞప్తులు సమర్పించుకునే కమిషనే తప్ప ఇది ప్రభుత్వాన్ని నిలదీసి మీరు ఈ పని చేయండి అని చెప్పి చెప్పడానికి దీనికి అధికారాలు లేవు. అట్లాంటి అధికారాలు బీసీ కమిషన్కి ఇవ్వాలి. బీసీకి ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ కూడా ఉండాలి. ఇంతవరకు 52% జనాభా ఉన్న బీసీల కోసం కేంద్రంలో బీసీలకు ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖ లేదు. అలాగే ఎస్సీ ఎస్టీలకు అమలు చేస్తున్నట్టుగా కేంద్రంలో కూడా బీసీ సబ్ ప్లాన్ అనేది ఖచ్చితంగా అమలు జరగాలి. ఇవన్నీ జనాభా లెక్కలో బయట పెట్టినప్పుడు ఇవన్నీ బొక్కలు బయటపడతాయి. ఇప్పుడు ఒక చిన్న సవరణ, 1990 వరకు కేంద్ర ప్రభుత్వంలో బ్యాక్వర్డ్ క్లాస్కు రిజర్వేషన్ ఇవ్వకుండా బ్యాక్వర్డ్ క్లాసెస్ను ప్రభుత్వ రంగంలో రాకుండా ఈ పార్టీలు అడ్డుకున్నాయి. 43 సంవత్సరాలు బ్యాక్వర్డ్ క్లాసెస్ను ప్రభుత్వ రంగంలో, విద్యారంగంలో, అభివృద్ధి రంగంలో ఏ రంగంలోకి రాకుండా అడ్డుకున్నాయి ప్రభుత్వాలు, అప్పటిదాకా వచ్చిన ప్రభుత్వాలు. ఎప్పుడైతే ఈ రిజర్వేషన్ సరైంది అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఏ పార్టీలు ఏం చేసినాయి, ఈ ప్రభుత్వ రంగం ఉండడానికి వీల్లేదు, ఇది ప్రైవేటైజ్ చేస్తాము అంటే మేము ఇప్పుడు ఎక్కడ ఆ రిజర్వేషన్ పేరు మీద ప్రభుత్వ రంగంలో ఎంటర్ అవుతాం అనే దాన్ని అడ్డుకోవడానికి కుట్ర చేసి ప్రభుత్వ రంగాన్ని డిస్మాంటిల్ చేసుకుంటూ వెళ్ళిపోయింది ఈ తర్వాత వచ్చిన పార్టీలు. గ్లోబలైజేషన్ పేరు మీద అంటే మేము సాధించిన మండల్ మూవ్మెంట్ సాధించిన విజయాన్ని కూడా గ్లోబలైజేషన్ పేరు మీద దాన్ని ఆ విజయాన్ని కూడా వాళ్ళకి అందుకోనివ్వకుండా వాళ్ళను ఈ అభివృద్ధికి, ఈ ప్రభుత్వానికి, వ్యవస్థలకు కానీ వాళ్ళు అంటున్నారు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఒక మార్పును అందుకోకుంటే కనుక మనం వెనుకబడిపోతాము అని వాళ్ళు ఇస్తున్నారు. అంటే స్పష్టంగా మండల్ కమిషన్ రిపోర్ట్ చెప్పింది. ప్రైవేట్ రంగం అంటే ప్రైవేట్ రంగంలో మొత్తం పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారానే మొత్తం ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. అక్కడ 90% ఇన్వెస్ట్మెంట్ పబ్లిక్ సెక్టర్ నుంచి వస్తున్నది, ప్రభుత్వం నుంచి వస్తున్నది. వస్తున్నప్పుడు అక్కడ పబ్లిక్ సెక్టర్, ప్రభుత్వ రంగం నుంచి వస్తున్న ఇన్వెస్ట్మెంట్ కాబట్టి అక్కడ కూడా రిజర్వేషన్స్ ఇవ్వాలని చెప్పి మండల్ కమిషన్ రిపోర్టు అంటే స్పష్టంగా ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పింది మండల్ కమిషన్. ప్రైవేట్ రంగం ఏదైతే అంటున్నామో అది సెమీ పబ్లిక్ రంగమే. అది మనం అనుకుంటున్నాం ప్రైవేట్ రంగం అంటే అది ఏదో ప్రైవేట్ ప్రాపర్టీ అనుకుంటాం, అది కాదు అది. ఎందుకంటే ప్రభుత్వం బ్యాంకులు పెడుతున్నాయి, ప్రభుత్వం నుంచి వస్తుంది నెసరీ సపోర్టు, ట్యాక్స్ ఎగ్జంప్షన్స్, సబ్సిడీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆల్ కైండ్స్ ఆఫ్ సపోర్ట్ని ప్రభుత్వం నుంచి వస్తుంది. ఇంకే ప్రైవేట్ రంగం అంటే ప్రైవేట్ రంగం ఏం కాదు, అది ప్రభుత్వ రంగంలో భాగమే. అది దాంట్లో రిజర్వేషన్స్ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. కాకపోతే గ్లోబలైజేషన్ పేరు మీద మేమే మొత్తం డెవలప్ చేస్తున్నాం, మేము చెప్పినట్టు నడవాలి, ప్రభుత్వం చెప్పడానికి వీల్లేదని చెప్పి ఒక దుర్మార్గమైన ప్రచారానికి గ్లోబలైజేషన్ పేరు మీద అడ్డుకుంటున్నది. అది ప్రైవేట్ రంగం కాదు, అది సెమీ ప్రైవేట్ రంగం, అది ప్రభుత్వ రంగంలో భాగమే. కాబట్టి అక్కడ కూడా రిజర్వేషన్స్ని ఎక్స్టెండ్ చేయాలి, ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి.
ఈ ఇండస్ట్రీ బిజినెస్ ఆ రోజు ఏమన్నది, మాతోటి కాదు మీరు ప్రభుత్వమే డెవలప్మెంట్ బాధ్యత తీసుకోమని అన్నది. గ్లోబలైజేషన్ తర్వాత వచ్చిన తర్వాత ఈ బ్యాక్వర్డ్ క్లాస్ ఎక్కడైతే ఎంటర్ అవుతారని చెప్పగానే లే మేము అభివృద్ధిని మేమే తీసేసుకుంటాం, మీరు చేయాల్సిన అవసరం లేదని చెప్పి ప్రభుత్వ రంగాన్ని డిస్మాంటిల్ చేయడం, కూలగొట్టడం అనేది గ్లోబలైజేషన్లో భాగంగా జరుగుతున్నది. దాని ద్వారా బ్యాక్వర్డ్ క్లాసెస్ను ఈ రోజు వరకు ఈ వ్యవస్థ లోపలికి రానియకుండా అడ్డుకుంటున్న పరిస్థితి జరుగుతుంది. కావాలని డెలిబరేట్గా కాస్ట్ కుట్రలో భాగంగా ఈ దేశం లోపల 85% జనాభాని అడ్డుకుంటున్న దుస్థితి దేశానికి ఉన్నది. శ్రీనివాస్ గారు, సింహద్రి గారు అంటున్నారు కావాలనే. అయితే అది అవునో కాదో చరిత్రలో తెలుస్తుంది, కానీ గ్లోబలైజేషన్తో వృత్తులు లేవు. కానీ చాలామంది మాట్లాడుతున్నది వృత్తులను కాపాడమని చెప్తున్నారు. కానీ వాళ్ళ నిర్దిష్టంగా వృత్తి అని లేనప్పుడు రిజర్వేషన్ అందుకోలేని వాళ్లకు వృత్తిని మనం చెప్తున్నారు. వృత్తి లేనప్పుడు అది దీన్ని ఎట్లా చేస్తారు? దాన్ని వృత్తి అనేది సమూలంగా నాశనం కావడం అనేది ఉండదు. ఇప్పుడు రజకులు ఉన్నారు, బట్టలు ఉతికేది పోయి ఇప్పుడు డ్రై క్లీనింగ్ మిషన్లు వచ్చినాయి. అవన్నీ ఇస్త్రీ చేసేందుకు పెద్ద ఎత్తున ఇస్త్రీ పెట్టెలు ఏంటి, మన చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇస్త్రీ పెట్టెలు ఇచ్చిండు. వాళ్ళకి కావాల్సింది ఇస్త్రీ పెట్టెలు కాదు, ప్రతి బీసీకి ప్రభుత్వం భూమి పంచాలి. భూమి పంచినప్పుడే వాడు అవసరమైతే వృత్తి చేసుకుంటాడు, లేదంటే వ్యవసాయం కూడా చేసుకుంటాడు. కేవలం నీకు ఒక వృత్తి మాత్రమే ఆధారపడి ఉండాలి అని చెప్పడం అనేది అన్యాయం. దళితులకు నేను ప్రతిసారి దళితులు అంటే వాళ్ళు ఒక రోల్ మోడల్గా ముందు కనబడతా ఉంది. అందు గురించి దళితులకు ఇచ్చినట్టుగానే బీసీలకు కూడా భూమి పంచినట్టయితే మేము వ్యవసాయం చేసుకుంటాం. అదే అందరం కలిసి కొట్లాడాలి అని చెప్తున్నాం. రాజ్యాధికారం కోసానికి దళితులు, బీసీలు, ముస్లింలు అందరూ కలిసి కొట్లాడితేనే మన జెండా ఎర్రకోట మీద ఎగురుతుంది. ఈ మెజారిటీగా ఉన్న 85% దీనివల్ల మేలు జరుగుతుంది. ఇప్పుడు డెవలప్మెంట్ మోడల్ కొద్దిగా డీటెయిల్గా ఎగ్జామిన్ చేయాలండి. డెవలప్మెంట్ వెనకాల కుల అవసరాలు ఉన్నాయి, దాన్ని గుర్తించాల్సిన అవసరం ఉన్నది. దాని వెనుక అగ్రకులం ఉన్నది. అగ్రకులానికి ఉపయోగపడేదే డెవలప్మెంట్ మోడల్ లాగా మన ముందు ప్రజెంట్ చేస్తున్నారు. వాళ్ళకు ఉపయోగపడే విధంగా డెవలప్మెంట్ మోడల్ను మన ముందు పెడుతున్నారు. ఆ మోడలు వెస్ట్రన్ డెవలప్మెంట్ మోడల్లో భాగంగా మన దగ్గర తీసుకొస్తున్నారు. ఆ డెవలప్మెంట్ మోడల్ అనేది ఈ కింది కులాల అవసరాల మేరకు తయారు చేసిన మోడల్ కాదు. ఎందుకంటే వీళ్ళు అక్కడ రాజకీయ అధికారంలో లేరు. దాని గురించి చర్చించే పరిస్థితి లేదు. ప్లానింగ్ కమిషన్ చెప్తుందండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్లానింగ్ కమిషన్ చెప్తున్నది, ఈ వృత్తులకు ఎలాంటి సహకారం అందలేదు, ఈ వృత్తులు ఎక్కడెక్కడున్నాయో కూడా మాకు తెలియని పరిస్థితి ఉన్నది. మీరు సెన్సస్ కండక్ట్ చేయండి, ఎక్కడున్న ఈ నైపుణ్యత ఎక్కడున్నదో దానికి ఒక ప్రత్యామ్నాయ డెవలప్మెంట్ మోడల్ తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్తున్నది. కానీ అదొక అంశం అండి. మండల్ కమిషన్ వచ్చిన తర్వాత దీన్ని అందుకొని ముందుకు వచ్చిన రాజకీయాల్లో ఉన్న వాళ్ళు, ఆయనతో పాటు భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో రాజకీయాల్లో ఉన్న బీసీలు ఎంత మేరకు ఒక అడుగున ముందరికి వేయగలిగినారు? చట్టసభలో ఉన్న వాళ్ళు ఎంతవరకు బీసీల కోసం పనిచేసారు అనుకుంటున్నారు? ఇప్పుడు మండల్ ఉద్యమం వచ్చిన తర్వాత ఉత్తర భారతదేశంలో మిలే ములాయం కాంచీరామ్ హవామే ఉడిగే జయశ్రీరామ్ అనే స్లోగన్ తోటి ఎస్పీ బీఎస్పీ కలిసి ఉత్తరప్రదేశ్ రాజకీయ అధికారాన్ని అందుకున్నారు. మండల్ ఉద్యమంలో భాగంగా బీహార్ లోపల కూడా వాళ్ళు రాజకీయ అధికారాన్ని వాళ్ళ చేతిలో పట్టుకున్నారు. సామాజిక స్పృహతోటి సామాజిక ఉద్యమం కేంద్రంగా వాళ్ళు ఉద్యమించినరు. పొలిటికల్ ప్లాట్ఫామ్స్లో భాగంగా దాని ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయింది కాబట్టి వాళ్ళకు రాజకీయ అధికారం వచ్చింది. ఆ స్పృహతోటి ఇక్కడ పొలిటికల్ ప్లాట్ఫామ్స్ లేకపోవడంతో ఎస్సీ ఎస్టీ బీసీస్ మైనారిటీస్కు అనుకూలమైన ఒక పొలిటికల్ ప్లాట్ఫామ్ సౌత్ ఇండియాలో లేకపోవడంతో మద్రాస్ తమిళనాడులో ఉన్నది. తమిళనాడులో వచ్చిన బ్యాక్వర్డ్ క్లాస్ ఎక్కువ వచ్చింది. కానీ మిగిలిన రాష్ట్రాలలో బ్యాక్వర్డ్ క్లాస్కి అనుకూలమైన పొలిటికల్ ప్లాట్ఫామ్స్ లేకపోవడంతో దాంట్లో వచ్చిన స్పృహను రాజకీయం వైపు మలుచుకోవడానికి, దాని ద్వారా రాజకీయ అధికారాన్ని అందుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. అవకాశం లేకపోవడమా, వైఫల్యమా? అవకాశం ఖచ్చితంగా లేదు. ఎందుకంటే భావజాల వ్యాప్తి జరిగినప్పుడే ఈ వచ్చే అవకాశాలని తీసుకోవడానికి ఇక్కడ వీలవుతుంది. ఆ భావజాల వ్యాప్తి జరగకుండా ఈ 60 ఏళ్ల సంది దేవేంద్ర గౌడ్ పార్టీ వచ్చింది కదా. అవును, దేవేంద్ర గౌడ్ పార్టీ వస్తే ఆ పార్టీ అది వాళ్ళకి చేతనే కాదు అని చెప్పి అది కాదండి. ఇప్పుడు డెవలప్మెంట్ మోడల్లోనే సమస్య ఉందండి. ఇక్కడ సమస్య ఎక్కడ ఉందండి? డెవలప్మెంట్ మోడల్ అదే మోడల్. డెవలప్మెంట్ ద్వారా కొన్ని సామాజిక వర్గాలే బలోపేతమైనరు, కోట్లు ఆర్జించినరు, బిలియనీర్లు అయి కూర్చున్నారు. ఆ డబ్బుతోటే మొత్తం ప్రజాస్వామ్యాన్ని కొంటున్నారు, ప్రజాస్వామ్యాన్ని ధనస్వామ్యంగా మారుస్తున్నారు. ఆ డబ్బు బ్యాక్వర్డ్ క్లాసెస్కు, వీకర్ సెక్షన్స్కు రాకుండా ఉండడానికి చాలా జాగ్రత్త పడ్డారు. కానీ ఒకటి చెప్పండి సింహాద్రి గారు, మండల్ గారి వాళ్ళ బతికే ఉంటే కనుక
ఇవాళ ఉన్న బీసీల గురించి ఏమని నిర్వచించేవారు అనుకుంటున్నారు? మండల్ గారు బ్రతికుండి బ్యాక్వర్డ్ క్లాస్ ఉద్యమం మనం అనుకున్న మేరకు అడ్వాన్స్ అయిందని చెప్పి నేను అనుకోవటం లేదు. అది కొన్ని గెయిన్స్ నార్త్ ఇండియాలో వచ్చినప్పటికీ మిగిలిన భారతదేశంలో మనం అనుకున్న మేరకు అడ్వాన్స్ అయిన పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడు అక్కడ వచ్చిన ఎక్స్పీరియన్స్లో ఉన్న లెసన్స్ తీసుకొని, తమిళనాడులో వచ్చిన ఎక్స్పీరియన్స్లో భాగంగా వచ్చిన లెసన్స్ తీసుకొని బ్యాక్వర్డ్ క్లాసెస్ ఒక సామాజిక ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరం ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ అండి సింహాద్రి గారు, శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ అండి ఇద్దరికి. 25 సంవత్సరాల కాలంలో బీసీల జీవితాల్లో రావాల్సినంత మార్పు రాలేదు. కేవలం ఉద్యోగాల్లోనే కాదు, రాజకీయ రంగంలో కూడా రాలేదు. వచ్చే అవకాశాలు ఉన్నా కూడా బహుశా దాన్ని పట్టుకోలేదేమో తెలియదు. కానీ మారుతున్న సమీకరణలకు అనుకూలంగా వీరు అటువైపుగా రాజకీయాల వైపుగా మారితేనే వీరంటున్న దాని ప్రకారం వారి జీవితాల్లో మార్పు వస్తుంది. థ్యాంక్ యూ.